పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితిలో అవ్వాలి. ఇది ఏంటంటే మనం క్లాస్ స్టార్ట్ చేయడం పోతున్నాం కాబట్టి ఈ రకంగా సంకల్పాలు చేస్తున్నాం, కానీ ఇదంతా మన సహజ స్థితి అయి ఉండాలి. ఇలా మాటి మాటికి సంకల్పాలు చేసుకుంటూ గుర్తు చేయడం కాదు, సహజంగా. అంటే మన బాబాని ద్వాపరం నుంచి ఎలాగూ మర్చిపోలేదు, కానీ మర్చిపోయింది ఆత్మ అన్న విషయమే. కాబట్టి బాబా చెప్పిన ఏవైతే మనం ఇంతవరకు చెప్పుకున్నామో రామాయణాన్ని ఆధారంగా తీసుకుని ఆ రకంగా మన బుద్ధి స్థిరంగా ఉందా, సంకల్పాలు వాడామా, శక్తులు వాడుతున్నామా, సో ఇవన్నీ చేస్తున్నాము. బాబా చెప్పిన జ్ఞానానికి అనుసారంగా మనము ఆలోచనలు చేస్తున్నామంటే ఆత్మిక స్థితులు ఉన్నట్టే, యోగ స్థితులు ఉన్నట్టే. ఇది మనం రోజంతా చెక్ చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఇప్పుడు మనం మనసా సేవ చేద్దాము. ఆ తర్వాత జ్ఞానం కొంచెం తెలుసుకుందాము. సో ముఖ్యంగా బాబా విశ్వ పరివర్తన అన్నది బ్రాహ్మణులందరూ కలిపి ఒక సంకల్పము. అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి బ్రాహ్మణులు, రాజయోగులు, విశ్వ కళ్యాణకారులు అందరూ కలిపి ఒకేసారి సంకల్పం చేస్తే మొత్తం విశ్వమంతా శాంతి వ్యాపించాలి. ఎప్పుడైతే ఆ రకంగా విశ్వమంతా శాంతి వ్యాపిస్తుందో స్వతహాగా ఆత్మలు ఆ శాంతి యొక్క వాతావరణంలో మన ఆలోచన గాని, వాళ్ళ ఆలోచన గాని, మాట గాని, కర్మ గాని అన్ని శాంతితో అయిపోతాయి. దీన్నే బాబా శాంతి శక్తిని ప్రయోగించడం అంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా అశాంతితో ఉంది. అశాంతితో ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే భయము, ఆ తర్వాత చింత. సో ముఖ్యంగా బాబా చెప్పేది ఈ భయము, చింత గురించే. సో ఓవరాల్ గా మన సమస్యలన్నిటికీ కారణము ఇవే ఉంటాయి. కానీ బయటకు వచ్చేసరికి ఏమైపోయిందంటే క్రోధం మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ఎందుకంటే భయం అని చెప్పుకున్నప్పుడు సాధారణంగా సిగ్గుపోతుంది నలుగురిలో మాట్లాడుకునేటప్పుడు. మాకు భయం వేస్తోంది, చేస్తుంది అంటే ఏంటి, ఈ మాత్రం దానికే భయపడుతున్నారా, ఈ మాత్రం దానికే ఆలోచిస్తున్నారా అని ఈ రకంగా మన పరువు పోతుంది, సిగ్గుపోతుంది. కాబట్టి ఏదో అందరికి వస్తుంటది కోపం అన్నట్టు ఏదో కోపం అంటాము. లేదు, ఈ మధ్య ఇంకా ఫ్యాషన్స్ కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి మాకు టెన్షన్, ఆ తర్వాత ఇక టెన్షన్ తర్వాత స్ట్రెస్, ఆ స్ట్రెస్ తర్వాత డిప్రెషన్, ఇలాంటి ఇంగ్లీష్ పదాలు వాడుకుంటే ఏమైపోతుంది అంటే అసలు పరువు అన్న కాన్సెప్ట్ రాదు. వినే వాళ్ళకి కూడా అబ్బాయి ఎంత బాగా ఏదో అంటే అదేదో సహజ ప్రక్రియ. ఆ రకంగా టెన్షన్ పడడము, స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ మామూలే. అంటే అది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు అంటాం. కానీ ఇవి యాక్చువల్గా ఏంటంటే అన్ని మెంటల్ డిజార్డర్స్. ఇంకా కరెక్ట్ గా అంటే మానసికంగా బలహీనంగా ఉన్నారని అర్థం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఈ ఆలోచనల మీద అంటే అలర్ట్నెస్ లేకపోవడము, అశాంతిలోకి వెళ్ళిపోవడము, ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అంటే చింత. దేంట్లో నుంచి పుట్టుకొస్తున్నాయి? మెజారిటీ భయం నుంచి. ఏమైపోయిందంటే ఇప్పుడు మనం బాబా భాషని గనక గమనించి చెక్ చేసుకుంటే మనము ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. అప్పుడు రాజయోగం చేసి ఏదో శాంతిని పొందండి, రాజయోగం చేసి శాంతిని అనుభవం చెయ్యండి. సో రాజయోగం చేసి శాంతిని అనుభవం చెయ్యడం కోసమని అంత హద్దు యొక్క జ్ఞానం చెప్పటం లేదు ఆయన. సో హద్దు యొక్క జ్ఞానం చెప్పటం లేదు ఆయన. ఏదో రాజయోగాన్ని చేసి ఏదో ఇంత శాంతిని పొందండి, మానసిక ప్రశాంతతని పొందండి అని చెప్పేసి ఇలాంటి హద్దు యొక్క ప్రాప్తుల కోసం అని చెప్పి ఆయన రాజయోగాన్ని నేర్పటం లేదు. ఆయన రాజయోగాన్ని నేర్పిస్తుంది ఇక్కడ పూర్తిగా ఆ భయం అన్నది, ఆ చింత అన్నది లేకుండా. అంటే ఈ రోజు మన యొక్క పరిస్థితికి, మన యొక్క సమస్యలకు కారణమే అది. ఎప్పుడైతే కర్మేంద్రియాల పైన రాజ్యం చేస్తామో
అంతర్ముఖులు అవుతామో దాని ప్రొసీజర్ ఏంటా అని చెప్పేసి రోజు చెప్పేస్తూ వెళ్ళిపోతున్నాను. ఆ రకంగా చేసినప్పుడు ఆ భయం అన్నది పోతుంది, ఆ చింత అన్నది పోతుంది. సో సబ్జెక్ట్ ని బాబా వైపు నుంచి తీసుకురాకుండా ఈ రకంగా ఫ్యాషనబుల్ గా టెన్షన్ అంట, ఆ తర్వాత స్ట్రెస్ అంట, డిప్రెషన్ అంట, అసలు పదాల మీనింగ్స్ కూడా తెలుసా అన్నట్టుంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఏ కొంచెం సమస్య వచ్చేసినా గానీ ఆ థాట్స్ మీద అయితే అటెన్షన్ పోతోంది. దాన్నే బాబా టెన్షన్ అంటున్నారు. ఆ తర్వాత స్ట్రెస్, డిప్రెషన్ నిజంగా కరెక్ట్ మీనింగ్స్ ఎవరికైనా తెలియసా అంటే ఒక్కొక్కరు ఏదేదో చెప్తూ ఉంటారు. సో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ యాక్చువల్‌గా స్ట్రెస్ అంటే భయమే. కానీ భయం అన్న పదాన్ని వాడట్లేదు. తర్వాత డిప్రెషన్. ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఎవరు 4 మాట్లాడినా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. నాకు డిప్రెషన్ వచ్చేసింది. మా దాంటోళ్ళకి ఫోన్ చేసాడు. ఇతను ఏంటసలు ఇంతకా డిప్రెషన్ ఏంటా అని చెప్పేసి చూస్తే అది యాక్చువల్‌గా డాక్టర్లు అంటే ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో, ఆ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు డయాగ్నోస్ చేసి చెప్పాల్సిన విషయం అది. మనం ఇంట్లో కూర్చొని అది డిప్రెషన్, డిప్రెషన్ అనుకోవడానికి కాదు. ఈరోజు ఎవరైనా ఓ మాట అన్నారంటే మేము డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయామండి అంటున్నారు. అసలది నిజంగా డిప్రెషనా? కాదా? డాక్టర్ ఏమన్నా సర్టిఫై చేసాడా? మీకు నిజంగా మానసికంగా రోగం ఉందని చెప్పి? అంటే లేదు. మరెందుకు ఆ పదం వాడుతున్నారు? స్ట్రెస్ అన్న పదం ఎందుకు వాడుతున్నారంటే, ఇక్కడ ఈ భయము, చింత అన్నది అదే చెప్పుకుంటే సిగ్గుబోతాయి కాబట్టి, ఆ పదాలన్నిటిని ఇష్టం వచ్చినట్టు వాడి పారేస్తున్నారు. ఆ స్ట్రెస్ అని, డిప్రెషన్ అని చెప్పేసి. దానివల్ల ఏమైపోతుందంటే, ఇంకెక్కువైతోంది. ఐ యామ్ స్ట్రెస్డ్, ఐ యామ్ డిప్రెస్డ్ అంటూ ఉంటే, ఖచ్చితంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి స్థాపించిందే ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని అంటే స్పిరిచువల్ యూనివర్సిటీ, స్పిరిచువల్ హాస్పిటల్. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఈ రోజు కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఇవన్నీ మామూలే కదా! మనిషి అన్న తర్వాత ఆ మాత్రం రావా అంటున్నారు గానీ, అసలు ఆయన వచ్చిందే దానికి వైద్యం చేయడానికి. ఆత్మిక వైద్యనాథుడు అన్నాడు. ఆయన శరీరానికి కాదు, ఆత్మకి వైద్యం చేయనీకి వచ్చాడు. ఎందుకు? ఆత్మకు రోగాలున్నాయి. ఇప్పుడు మా ఇంగ్లీష్ భాష మాట్లాడుకుందాం. సో, ఇంగ్లీష్ భాషలో వీటిని మెంటల్ డిజార్డర్స్ అంటాం. అంటే మెంటల్‌గా ఈరోజు మానసికంగా మన యొక్క స్థితి ఆర్డర్‌లో ఉండాలి. స్థిరంగా ఉండాలి. కానీ ఈరోజు ఈ యొక్క కోపము, భయము, ద్వేషము వీటన్నిటికి ఒక ఇంగ్లీష్ పదాలు స్ట్రెస్‌లు, డిప్రెషన్‌లని పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఇంకా మెంటల్ డిజార్డర్స్ ఉన్నట్టే. ఈరోజు కోపం వస్తుంది అంటే అది కూడా మానసిక బలహీనత. ఆత్మలు శక్తిశాలిగుంటే శాంతితోటి వ్యవహరిస్తారు. ఆత్మ బలహీనంగా ఉంటే క్రోధంతోటి వ్యవహరిస్తారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఈరోజు బాబా వచ్చింది దానికి వైద్యం చేయడానికే. సో, అందుకే మాట్లాడేటప్పుడు స్ట్రెస్‌లు, డిప్రెషన్‌లు ఇవన్నీ ఇంక తీసేయాలి. తీసేసి బాబా భాషలో ఇంకా ఐ యామ్ ఎ పీస్‌ఫుల్ సోల్. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న మన భాషని, భావాన్ని అన్ని మారుస్తూ పోతేనే అప్పుడు ఆ శాంతి, సంతృప్తి, ఆ ధైర్యము ఇవన్నీ వచ్చినప్పుడు మన సంకల్పాలు పనిచేయడం మొదలెడతాయి. మన బుద్ధి పనిచేయడం మొదలుపెడతది. సో, అసలు సబ్జెక్టే వచ్చేటప్పుడు ఆ సంకల్పాలని తీసేసి, బుద్ధిని తీసేసి లేదా ఏమైనా సేవలు చేసినా, ఎవరితోటైనా మాట్లాడినా ఆ మనస్సుని, ఆ బుద్ధినే కొట్టిపడేస్తున్నాం. సో, ఈరోజు మనుషులకు టెన్షన్ పెట్టేస్తున్నామంటే దాని అర్థం ఏంటక్కడ? వాళ్ళ ఆలోచన విధానాన్ని దెబ్బ కొడుతున్నాం. ఈరోజు డ్రామా జ్ఞానాన్ని చెప్పి ఏం చేశాము? బుద్ధి పని చేయకుండా చేసాం. ఈ రకంగా సంకల్పాల మీద దెబ్బ కొట్టేసి, డ్రామా జ్ఞానం చెప్పేసి, బుద్ధి మీద దెబ్బ కొట్టేసి, ఇక్కడంతా అస్తవ్యస్తం అయిపోతే, మరి ఖచ్చితంగా వంశావళి కూడా అదే రకంగా అందరి ఆలోచన విధానం మీద దెబ్బ కొడతారు. బుద్ధి మీద దెబ్బ కొట్టేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమవుతది? వ్యర్థరచన. ఆ మానసిక వికలాంగులు ఎలా అయితున్నారో ఎక్కడ ఎక్కడ మొదలైంది తతంగం అంటే, ఈ రకంగా మనసుని, బుద్ధిని దెబ్బ కొట్టేశారు. సో, ఈరోజు బాబా రాజయోగాన్ని నేర్పిచ్చేది ముఖ్యంగా కర్మేంద్రియాలను జయించినప్పుడు ఈ పెద్ద మన రోగాలన్నిటికీ కారణమైన ఈ భయము, ఆ తర్వాత చింత ఇవి పోతాయి. ఇది చెకింగ్ పాయింట్. ఎవరెవరైతే మాకు అనుభూతి, అనుభూతి అని చెప్పి పదాలు వాడుతున్నారో వీళ్ళు మీరు చెక్ చేసుకోండి. మీలో భయం పోయిందా? మీలో చింత పోయిందా? సో, భయం పోయి ధైర్యం రావాలి. చింత పోయి పనిచేసి బుద్ధి స్థిరంగా ఉండాలి. బుద్ధి రూపి పాదం స్థిరంగా ఉంటాడు చూసారా? ఇది యాక్చువల్‌గా జరగాల్సిన విషయం. సో, ఎప్పుడైతే ఆ భయం అన్నది పోయి ధైర్యం వస్తుందో, అప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యము, సంబంధాలు, జీవించాలన్న ఉత్సాహము, ఉల్లాసము అది అప్పుడు అనుభవంలోకొస్తది. ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంటదో చుట్టుపక్కల ఎవ్వరు మనని కదిపినా గాని
మనం కదలకుండా స్థిరంగా ఉంటాం. ఇది జరగాల్సింది రాజయోగం అభ్యాసం చేస్తే. అలా కాకుండా ఏదో చదివేసి బాబా మురళిలో పదాలు చెప్పారు కదా అని చెప్పేసి మెజారిటీ ఆ పదాలను పట్టేసి మేము అనుభూతి చేసుకుంటున్నాం అంటే చేసుకుంటున్నాం అని చెప్తారు. మళ్ళీ ఏదన్నా సందర్భం వచ్చి అడిగితే మళ్ళీ భయం అంటారు, చింత అంటారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. మళ్ళీ అనుభూతి చేసుకుంటున్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే మీరు ఇంకా చింతలో భయంలో ఉన్నట్టే కదా. మరి చింతలోను భయంలో ఉంటే మరి ఏం అనుభూతి చేసుకున్నట్టు? మేము అనుభూతి చేసుకున్నాము, అనుభూతి కోర్సులు చేస్తున్నాము, అనుభూతి కోర్సు చేయిస్తున్నాము, మాకు అనుభూతి అయిపోయింది. భయం పోయిందా, చింత పోయిందా? ఇదే కదా చెప్పేది ఆయన. ఈరోజు రాజయోగాన్ని కరెక్ట్ గా అభ్యాసం చేయకపోవడం వల్ల భయం వచ్చి అసలు రావడమే మనము జ్ఞానంలోకి వచ్చే ముందు భక్తులుగా ఉన్నప్పుడే భయాన్ని చింతన అనుభవం చేసాం. ఇక్కడ వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది, కన్ఫ్యూజన్లు ఎక్కువైపోయి. ప్లస్ మీద నుంచి మాకు అనుభూతులు జరిగిపోయినాయి అని అంటే ఏమో వాళ్ళకి జరుగుతుందేమో, మాకు జరగట్లేదేమో, మేము వెనకబడిపోయి ఉన్నామేమో అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అందుకే స్పష్టత అవసరం. ఏం జరగాలి రాజయోగం చేస్తే? రాజయోగం గనక కరెక్ట్ గా అభ్యాసం చేస్తే ఈ ముఖ్యంగా ఈ పెద్ద రోగాలు ఏవైతే బాబా చెప్తున్నారో, ఈ భయము, ఈ చింత, ఇవి పోవాలి. అంటే ఫియర్, ఓవర్ థింకింగ్. ఇంకా భాష మాట్లాడేటప్పుడు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్, ఈ పదాలు వాడేటప్పుడు ఇంగ్లీష్ భాషలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అది భయం వల్ల వస్తోందా, చింత వల్ల? అంటే ఇంకా భయం ఉన్న చోట ఎట్లాగో ఆలోచనల తీవ్రత వెళ్ళిపోతుంది కాబట్టి ఆ చింత ఆలోచనలు పెరిగిపోతాయి. సో ఇంకా ఆ పదాలు ఒకవేళ ఫ్యాషన్ కోసం మాట్లాడుకున్న నలుగురితోటి ఇంకా భాషను కూడా మార్చుకోవాలి. అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు టెన్షన్ ఎక్కువైంది, నాకు స్ట్రెస్ ఎక్కువైంది, నాకు డిప్రెషన్ ఎక్కువైంది అని ఈ రకంగా వ్యర్థమైన ఆలోచనలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే వ్యర్థాన్ని అండర్గో చేస్తున్నాం. టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ అని ఆలోచన స్థాయిలో అండర్గో అయ్యి వాక్కు ద్వారా మాట్లాడేటప్పుడు కూడా అందరితోటి మేము టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ అని చెప్పి వాక్కు ద్వారా ఆ రకంగా అందరికీ అలాంటి మాటలు మాట్లాడి కర్మ ద్వారా మన యొక్క స్వరూపం ద్వారా కూడా మనం ఎప్పుడు అలజడిలోకుండి బాబా చెప్పినట్టు హర్షిత ముఖము అంటే చీర్ఫుల్నెస్. సో భాగ్యాన్ని రచించుకోవాలంటే ఇంకా ఈ 3 పదాలు మనకు గుర్తుండిపోవాలి. మనం ఆల్రెడీ ఆ మురళి చెప్పుకున్నాం. ఏమని? నాలెడ్జ్ఫుల్, ఆ తర్వాత కేర్ఫుల్, చీర్ఫుల్, జ్ఞాన స్వరూపంగా, ఆ తర్వాత బాబా కేర్ఫుల్గా అంటే శక్తిశాలిగా ఉండి జాగ్రత్తతోటి చీర్ఫుల్గా ఉంటేనే మీ భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటుంది అంటారు. సో ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము 2 ఫలాలు వస్తాయని అంటారు. సో కాబట్టి ఇంగ్లీష్ భాషను పక్కన పెట్టి ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పుకున్న ఫియర్ అండ్ ఓవర్ థింకింగ్ అంటారు. సో భయాన్ని, ఈ ఓవర్ థింకింగ్ ని, ఈ రెండుటిని గనక మీరు తీసేయగలిగితే, సో ఏ రకంగా తీసేస్తారు? రాజయోగం అభ్యాసం ద్వారా. సో రాజయోగం అంటే ఏంటి? ఇక్కడ కర్మేంద్రియాల పైన రాజ్యం చేయడం. సో అది ఏ రకంగా సాధ్యమో సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అయితే ఆత్మలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి మనకు వచ్చిన తర్వాత కర్మేంద్రియాల ద్వారా ఏది కనిపించినా కానీ బాబా చెప్పినట్టు మస్తకంలో మణినే చూడాలి, సర్పాన్ని కాదు. అంటే ఏం చేయాలి? లోపల సంకల్పం చేయాలి, నేను ఆత్మని, వీళ్ళు శ్రేష్టాత్మ, నేను శ్రేష్టాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్టాత్మ. అంటే కళ్ళ ద్వారా వాళ్ళ యొక్క కామము గాని, క్రోధం గాని ఏ రూపమన్నా కనిపించండి, మీరు ఆ రూపంలో చిక్కుకోరు. ఆ రూపంలో చిక్కుకున్నారు అని అంటే రాజయోగుల యొక్క లక్షణాలు కాదు. అంటే ఆ రూపంలో అంటే క్రోధం యొక్క రూపము, కామం యొక్క రూపం అంటే అది ఏంటది? సర్పాన్ని చూసేసాము, అమ్మో వీళ్ళకి కోపం ఎక్కువంట అంటే ఇంకా తీసేసుకున్నాం విషయాన్ని. ఇంకా అప్పుడు రాజయోగులం ఎట్లయ్యాము? అసలు అది రాజయోగంలో చేయాల్సిన ప్రాక్టికల్ లైఫే కాదు, సాధారణ జీవితం. జ్ఞానంలోకి రాకముందు కూడా ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి ఏదొచ్చినా అన్ని వీళ్ళకి అది ఎక్కువంట, ఇది ఎక్కువంట అని చెప్పేసి అన్ని తీసేసుకున్నాం. అప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు తీసుకుంటూ కూర్చుంటే ఇంకా మరి అది రాజయోగం ఎట్లవుతుంది? సో కాబట్టి రాజయోగం పట్ల సరి అయిన అవగాహన అవసరము. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, నేను ఈశ్వర్య సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాని. ఆ తర్వాత అందరిలో మస్తకంలో మణిని చూస్తాము, సర్పాన్ని కాదు. సర్పము అని అంటే అక్కడ వాళ్ళ నామరూపాల్లో చిక్కుకుని వాళ్ళ కోపం ఎక్కువ, లోభం ఎక్కువ, అహంకారం ఎక్కువ అని ఆలోచిస్తే స్వీకరించేస్తాం. కాబట్టి యోగరూపి కవచాన్ని వేసుకోమంటున్నాం. సో ఇక్కడ ఈ రోజు క్లాస్ లో ముఖ్యంగా
ఈ భయము, చింత. ఇంకా మీరు టెన్షన్ పడుతున్నా, స్ట్రెస్ ఫీల్ అయినా, డిప్రెషన్ ఫీల్ అయినా అన్నిటికీ కారణం భయము, చింతనే. ఈ క్లారిటీ గనక ఉంటే ఈజీగా సరిదిద్దుకోవచ్చు. లేకపోతే అసలు ఆ పదాల అర్థాలు కూడా చాలా మందికి తెలియదు. అందరూ వాడుతున్నారు కాబట్టి వాడేస్తున్నారు అంతే. కానీ కరెక్ట్‌గా స్ట్రెస్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఏ లెవెల్‌లో ఉంది? అదేమన్నా మెడికల్‌గా డయాగ్నోస్ అయిందా? ఈరోజు మనకున్న నాలెడ్జ్‌కి మామూలుగా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే కూడా కొంతమంది హార్ట్ అటాక్ ఏమో అని కూడా భయపడిపోతూ ఉంటారు. తీరా డాక్టర్ దగ్గరికి పోతే అసిడిటీ అని తేలుస్తది. ఇది అట్లాంటివే ఉంటాయి. ఏవో కొన్ని విషయాలు పని లేకపోతే బుర్రలో యేసుకొని కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా ఏదో విషయం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అశాంతి వస్తది. ఎందుకంటే ఈరోజు వ్యక్తులు, పరిస్థితులు అన్నీ అశాంతితో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు అదే వస్తది. అందుకే నా గురించి ఆలోచించండి. నేను చెప్పే మహావాక్యాల గురించి ఆలోచించండి. నా రూపాన్ని, నేనిచ్చే ప్రాప్తుల్ని, ఖజానాలని, సత్యుగాన్ని ఏం ఆలోచించాలా అని చెప్పి బాబా ప్రత్యేకంగా సద్గురు రూపంలో మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం అవి ఆలోచించకుండా ఈ చెత్తంతా ఆలోచించేసి దానికి మనము ఇదే అసిడిటీ వస్తే హార్ట్ అటాక్ అన్నట్టు ఏదో ఆలోచించి కూర్చున్న చోటొచ్చి మాకు స్ట్రెస్ వచ్చేసింది, డిప్రెషన్ వచ్చేసిందని మనమే డయాగ్నోస్ చేసుకుంటే సాధారణంగా ఏమవుతదంటే ఇలా లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు వెళ్తారు డాక్టర్‌కి. మెజారిటీ కేసెస్‌లో వెళ్తారు. కానీ నిజంగా స్ట్రెస్, టెన్షన్ వచ్చిన వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళిపోతామా? వెళ్ళం గదా! ఎందుకంటే సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే పిచ్చేమో అనుకుంటారు. అక్కడ మళ్ళీ తెలుగు వాడేస్తారు అందరూ. అయ్యో! డాక్టర్ దగ్గరికి పోయిందంట ఆమెకు పిచ్చంట అని జెప్పేసి. అక్కడ మళ్ళీ తెలుగు మాట్లాడేసుకుంటారు. తెలుగు ఎందుకు మాట్లాడుకోవాలి? సైకియాట్రిస్ట్ ఈరోజు అది గూడా ఒక బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మెడికల్, ఇది ట్రీట్మెంట్ ఇస్తారు. తప్పేం లేదు. నిజంగా మనకు మానసిక రోగాలుండి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తే వెళ్ళొచ్చు. తప్పేం లేదు. సో, వాళ్ళకేదో సమస్య వల్ల డాక్టర్ దగ్గరికెళ్లారు. ఎలాగైతే శారీరక రోగాలొస్తే డాక్టర్ దగ్గరికెళ్తున్నారో, దాన్ని సహజంగా తీసుకోవాల. అక్కడ ఎందుకు తెలుగు భాష మాట్లాడుతున్నారు? ఆమెకు పిచ్చంట, మందులేసుకుంటదంట. ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా అదే ఆమెకి పిచ్చంటే ఏమేమో మాట్లాడుతదంట అంటారు. ఈ రోజు చాలా మంది మాట్లాడే మాటలు నిజంగా చూస్తే పిచ్చిగానే ఉంటాయి ఇంకా. అట్లా ఆలోచిస్తే. సో, అక్కడ చూస్తేనేమో శరీరానికి రోగాలొస్తున్నాయంటే అసలు మొత్తం ఆత్మలో అంతా వ్యర్థం ఉందని అర్థం. అంటే మెంటల్ డిజార్డర్స్ అంటే ఆత్మ వ్యర్థ సంకల్పాలు చేస్తేనే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ ఇచ్చేసాడు. ఆ లెక్కన అందరికి మెంటల్ డిజార్డర్స్ ఉన్నట్టే గదా! ఇంకొకరిని అనుకోవడం ఎందుకు? సో, ఇవన్నీ ఏంటంటే అవగాహన లోపం. సో, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ భయానికి, ఆ తర్వాత చింతకి, ఓవర్ థింకింగ్, ఫియర్ అండ్ ఓవర్ థింకింగ్‌కి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి? వైద్యనాథుడైన శివబాబా దగ్గర తీసుకోవాలి. సో, వైద్యనాథుడైన శివబాబా ఇస్తున్న గుళికేంటి? సంజీవని గుళక. అంటే ఈరోజు మనము ఈ యొక్క విషయాలతోటి ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయినట్టున్నాయి మన జీవితాలు. సో, ఇప్పుడు సంజీవని గుళిక అంటే ఏంటి? మళ్ళీ జీవించమంటున్నాడు. ఏ రకంగా? మన్మనాభవ. సంజీవని గుళిక అంటేనే మన్మనాభవ అన్న మంత్రం. అంటే ఎప్పుడైతే మనసు ద్వారా బాబాకి తలుచుకుంటామో, ఎప్పుడైతే మనసు ద్వారా బాబాని తలుచుకుంటామో, అప్పుడు ఆత్మలో ఉన్న ఈ రోగాలన్నీ నయమైపోతాయి. సో, ఆత్మలో ఉన్న రోగాలు నయమైతే, శరీరంలో ఉన్న రోగాలు సహజంగా నయమైపోతాయి. సో, రాజయోగాన్ని కరెక్ట్‌గా అభ్యాసం చేసే వాళ్ళకి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము 2 అనుభవంలోకి రావాలి. ఇది చెకింగ్ పాయింట్. మీరు కరెక్ట్‌గా యోగం చేస్తున్నారా లేదా అని. యోగం సరిగ్గా రాజయోగం చేస్తున్నారా? మీ కర్మేంద్రియాల పైన రాజ్యం సాధించారా? మీరు మానసికంగా శాంతిని అనుభవం చేస్తున్నారా? లేదా అంటే ఒకప్పుడు ఉన్నదానికి పూర్తిగా సత్యుగి, నిరోగి శరీరం కాకపోయినా అట్‌లీస్ట్ ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉండాలి. అంటే హెల్త్ అన్నది ఎంజాయ్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంతేగాని మేము రాజయోగాన్ని అభ్యాసం చేసి మాకు రోగాలన్నీ ఉన్నాయి గానీ మాకేమీ తెలియట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆ రకం చేస్తే, అమ్మో! వాళ్ళు కాబట్టి అనుభవజ్ఞులు వాళ్ళకైతే ఏం తెలియట్లేదు మాకే తెలుస్తుందో ఏమో అని చెప్పేసి ఆ రకంగా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాటలేసుకొని కూర్చుంటారు యోగం అని చెప్పి. మన బ్రాహ్మణ పరివారంలోనే. సో, వాళ్ళకి చూస్తే చాలా రోగాలుంటాయి. ఇప్పుడు ఇలాంటివిని కన్‌ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ.
అదేంటి ఆరోగ్యం అనుభవం కావాలంట కదా మరి రాజయోగం అభ్యాసం చేస్తే. మరి వాళ్ళకి చూస్తేనేమో పాటలేసుకొని కూర్చుంటే మరి వాళ్ళకి శారీరక వాళ్ళేమని చెప్పుకుంటారంటే ఇదంతా లెక్కాచారము, డ్రామా అని చెప్తారు. రాజయోగాన్ని అభ్యాసం చేస్తే ఇక్కడ మరి బాబానే వైద్యనాథుడు కదా! తండ్రి డాక్టర్ అయినప్పుడు పిల్లలకు రోగాలు వస్తున్నాయి అంటే ఎవరైనా క్వెషన్ చేస్తారు. క్వెషన్ చేసినప్పుడు మధురమైన పిల్లలు ఏం చెప్తారంటే అదంతా లెక్కాచారం, అదంతా డ్రామా. డ్రామా ఫిక్స్ అయ్యుంది. అందుకోసం అని చెప్పి రోగాలొచ్చేసాయి. సో, దయచేసి అలాంటివి విని నమ్మొద్దు. కరెక్ట్‌గా బాబా చెప్పినట్టు రాజయోగాన్ని అభ్యాసం చేసి, ఈ సంగమ యుగంలోనే ప్రత్యక్ష ఫలం కింద ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, తర్వాత అందమైన సంబంధాలని, ప్రకృతి వైపు నుంచి సేవ ఇవన్నీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇవన్నీ అవ్వటం లేదంటే ఒక్కసారి మీరు మానసిక స్థాయిలో అంటే కరెక్ట్‌గా బాబాకి కనెక్ట్ అవ్వడం యాక్చువల్‌గా మళ్ళీ చెప్తున్నాను బాబాకి ఎవరైనా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. అది ఏం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ టైమ్ గూడా ఉదాహరణ ఇచ్చాను. భక్తులు గూడా కనెక్ట్ అయ్యారు ఆయనకి. భక్తిలో ఎంతో మంది ఆయన సాక్షాత్కారాలు జరిగాయి. ఎన్నో జరిగాయి. సో, కనెక్ట్ అవ్వడం పెద్ద సమస్య గాదు. ప్లస్ బాబాని మర్చిపోయింది గూడా లేదు మనం. ద్వాపరం నుంచి ఆయన గుర్తాడు. మర్చిపోయింది ఇక్కడ ఆత్మ అన్న విషయమే. సో, ఆత్మ అన్న విషయం మర్చిపోయాము. ఆ తర్వాత ఏం ఆలోచించాలి? సమర్థం ఏంటి? వ్యర్థం ఏంటి? దీని మీద ధ్యాస పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే అప్పుడు ఆ వ్యర్థం అన్నది పోయి సమర్థానికి వస్తది. సమర్థ కర్మలు చేస్తాము. ఆ తర్వాత ఏదున్నా ఇంక నెక్స్ట్ ఆ సేవలు, ఆ సేవా ప్లాన్స్, బాబాతోటి జ్ఞాన చర్చలు, సేవా ప్లాన్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది బాబా చెప్పే రాజయోగం. అందుకే జ్ఞానం చెప్పి నెక్స్ట్ ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆయన యోగాన్ని నేర్పించారు. రాజయోగం. సో, మనం ఏవైతే ఇప్పుడు భాష మార్చుకోవాలి, రివైజ్డ్ కోర్స్ మురళీలు, మనన చింతన, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానము, తర్వాత దేహాభిమానం అన్న చోట వ్యర్థ సంకల్పాలు, సమర్థ సంకల్పాలు. సో, ఇవన్నీ మన భాష అన్నది మారుతూ పోవాలి. సో, అలా మార్చి అప్పుడే మనము దీన్ని జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు బయటికి తీసుకురాగలుగుతాం. లేకపోతే ఇంక ఏవో పదాలు వాడేస్తూ పోతుంటే ఇంకేదో జరుగుతూ పోతూ ఉంటది. ప్రతిది ఇంకా బాబా శ్రీమతం అనుసారంగా జరుగుతూ పోవాలి. ప్రతిది వీడియోలు చేసి పెట్టేశాం. ఏది ప్రతి దానికి స్లాట్ ఓపెన్ చేసి పెట్టేశాం. తర్వాత ఈరోజు గ్రూప్‌లో ఏదైతే పోస్ట్ చేశారో పతిని అన్నయ్య అని పిలవద్దు అని చెప్పేసి దాని మీద కూడా వీడియో ఉంది. సో, బాబా చెప్పే పద్ధతులు ఏవైతున్నాయో అది యాక్చువల్‌గా మేము ఇంట్లో ఆ రకంగా పిలుచుకోవచ్చు అన్నయ్య అని బయటైతే పిలవద్దు అలా లేదు. ఇంట్లోలాగా బయటోలాగా ఉండడానికి లేదు. ఇంట్లో అయినా కానీ ఆ సోదర భావం అన్నది ఆత్మ అన్న స్థితిలో చేయాల్సిందే. మేము ఇంట్లో అయితే అన్నయ్య, అక్కయ్య అని పిలుచుకుంటాం. బయట లోకానికి మాత్రము అలా పిలవమంటే ఇంత కన్‌ఫ్యూజన్‌ని నాకు తెలిసి ఎవరు తీసుకోలేరు. అలా మేము ఇంట్లో పిలుచుకుంటాం, బయటికెళ్ళాక సర్దుకుంటాం అనంటే అంత బుద్ధి మీద స్థిరత్వం ఉంటుందా? సో, ఇంట్లో పిలుచుకునే అలవాటు ఉందంటే సహజంగా బయట కూడా వచ్చేస్తది. ఇంక అంత బుద్ధి మీద కంట్రోల్ ఉంటే ఈ పాటికి జ్ఞానం అర్థమైపోయి బయటికే వచ్చి ఉండేది కదా! మరి. సో, ఇంట్లో ఆ రకంగా అన్నయ్య, అక్కయ్య అని పిలుచుకొని బయటికెళ్ళినప్పుడు మళ్ళీ ఏవండి అది ఇది అని చెప్పి మా మిసెస్ అని మిస్టర్ అంత బైఫర్కేషను, అంత బుద్ధి స్థిరత్వమే ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకొచ్చేవి? సో, అందుకే బాబా మురళీలో ఏం చెప్పారంటే అది పతిని అన్నయ్య అని దాంట్లో క్లియర్‌గా వేసి చూపిచ్చాం. భక్తిలో ఉన్నప్పుడు ఎలా అయితే పిలుచుకునే వాళ్ళమో అలాగే పిలుస్తాం. తేడా ఎక్కడొస్తది? అంటే మన స్థితిలో. సో, దీనికి సంబంధించి మనము 23 జనవరి 1970 మురళి విస్తారంగా చెప్పుకున్నాం. మీ అందరికి గుర్తుండుందనే అనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పాను? 'వాటర్' సినిమా చూపించినప్పుడు చెప్పా. 'వాటర్' సినిమాలో వాళ్ళంతా వితంతువులయ్యారు అనంటే, ఆ బాబాతోటి, ఆ పరమాత్మతోటి ఆ జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని పూర్తిగా నిర్వర్తించలేదు. కాబట్టి ఇప్పుడు మీరు నిర్వర్తించాలి అని చెప్పి 23/1/1970 మురళి మనం 'సప్తపది' సినిమా అప్పుడు చెప్పుకున్నాము. 'వాటర్' సినిమా అప్పుడు విస్తారంగా చెప్పుకున్నాం. కాబట్టి ఒకసారి ఆ మురళి తీసి చదవండి.
సో అది మా ఆత్మాన స్థితిలో చేయాల్సింది. అంతే తప్పితే ఇంట్లో లాగా బయటోలాగా ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు మరి. ఆ మురళిలో కూడా బాబా అదే చెప్పారు. పతిని అన్నయ్య అని పిలవరాదు. అది ఇంట్లోనా బయటనా అనేసి బైఫర్కేషన్ లేదు. అంత స్థిరంగా ఉండి మేము ఇంట్లో ఏదున్నా బయట అనంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో కాబట్టి ఏదైతే ఆ వీడియో ఉందో మహావాక్యాలతో సహా ఫోటోలు తీసి వేసాము, అది చూడండి. సో బాబా చెప్పేదంతా ఆత్మిక స్థాయిలో భాష పరంగా కాదు. భాష అని ఇప్పుడు ఏదైతే రివైజ్డ్ కోర్స్ మురళీలు రాజయోగం అని చెప్తున్నామో, ఇది మీకు అవగాహన ఉంటే బయటికి వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఆ పదాలు వాడినప్పుడు కొంత జ్ఞానం కరెక్ట్ గా వస్తుందని చెప్పి ఇంకా కొన్ని అలవాటు చేసేసుకోవడం బెటర్. సో తర్వాత భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి బాబా ఈ 23rd January 1970 మురళిలో దేహదారులు, జీవిత భాగస్వామి అన్న పదాలు వాడతారు. ఎందుకంటే మన గోపాలన్నయ్య కూడా బాబా ఎక్కడ చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. సో మురళి చదవని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిజంగానే బాబా ఏం చెప్పలేదేమో భార్యాభర్తల గురించి అనిపిస్తుంది. సో 23rd January 1970 మురళి చదువుకుని అందులో ఏం చెప్పారు బాబా? దేహదారి అన్నారు, జీవిత భాగస్వామి అన్న పదాన్ని వాడాడు ఆయన. సో ఆ జీవిత భాగస్వామి అన్న పదాన్ని వాడారు, ప్లస్ ఇటువంటి జీవిత భాగస్వామి ఎప్పటికీ తోడుంటారు అని చెప్పి అది చెప్పింది ఎవరి గురించి? భార్యాభర్తల సంబంధం గురించే. తర్వాత 28th November 1969 మురళిలో ఏమని మాట్లాడారు? లౌకిక సంబంధికులు అంటే అందరినీ కలిపి మాట్లాడారు. సో ఈ బాబా భాష మీద అవగాహన లేనప్పుడు ఈ రకంగా గోపాలన్న లాంటి వాళ్ళంతా బాబా ఎప్పుడు చెప్పారు? బాబా అసలు భార్యాభర్తల గురించి చెప్పనే లేదు కదా. బాబా సత్యత్రేత ద్వాపర యుగాల గురించి చెప్పారు కదా అంటే మరి 23rd January 1970 మురళి దేని గురించి చెప్పిండు ఆయన? ప్లస్ ఈ యుగాల్లో వస్తుంది ఎవరు? సో కాబట్టి అందుకే నేను మళ్ళీ ఒక్కసారి మీకు రెఫరెన్స్లు ఇస్తున్నాను. చెప్పాడు ఆయన జీవిత భాగస్వాములు భార్యాభర్తల గురించి. భాష జీవిత భాగస్వామి అని వాడాడు, లేదా లౌకిక సంబంధికులు. 28th November 1969 ఈ మురళీలన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ కవర్ చేయట్లేదు. మీ మెమరీని రిఫ్రెష్ చేయడం కోసం చెప్పాను. వాటర్ సినిమా చెప్పుకున్నప్పుడు సప్తపది అప్పుడు కూడా వీటిని మనము రెఫరెన్స్ ఇచ్చుకుని చెప్పుకున్నాం. సో ఇది అందరూ ఒక్కసారి ఈ విషయం గురించి తెలుసుకోవాలి. సో కాబట్టి బాబాకి దూరం అయిపోయింది ఇలాగా, ఆయన చెప్పింది ఒకటైతే ఆ చేయడం అన్నది ఇంకోటి జరిగిపోయింది. కాబట్టి కాస్త ఓపిక్గా మురళీలు తీస్తూ చదువుతూ పోండి, వీడియోలు కూడా చూస్తూ పోండి, డౌట్స్ ఉంటే మెసేజ్ కూడా పెట్టండి. సో తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ జూమ్ లో ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఈ పేర్లు ఏవైతే వస్తున్నాయో ఈ పేర్లలో కొంతమందికి జూమ్ అని, కొంతమందికి 1+ అని చెప్పి ఇలా పేర్లు లేకుండా వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఒకసారి మీ పేర్లతోటి ఎంటర్ అయితే అసలు ఎవరు క్లాస్కి రెగ్యులర్గా వస్తున్నారు, ఎవరు రావట్లేదు అన్న విషయం నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి జ్ఞానం అందరికీ నాకు తెలిసి చెప్పాల్సిందంతా చెప్పేశాం. రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. కానీ మనసా సేవ చేయాల్సిన, ఎందుకంటే బాబా ఏమంటారంటే బ్రాహ్మణులంతా కలిపి సంఘటితంగా మనసా సేవ చేసినప్పుడే సృష్టి యొక్క పరివర్తన జరుగుతుంది అంటాడు ఆయన. సో ఇప్పుడు ఆ రకంగా మనం చెయ్యాలి అని అంటే అసలు ఆ రాజయోగులు ఎవరన్న విషయం నాకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మనసా సేవ అనగానే ఇమీడియట్ గా అటెండెన్స్ పడిపోతోంది. సో ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే ఫ్లోటింగ్ ఇది ఎక్కువైపోయింది. అంటే ఓ రోజు వస్తున్నారు, ఓ రోజు రావట్లేదు, కాసేపు ఉంటున్నారు, వెళ్ళట్లేదు. సో ఇవన్నీ మీ వ్యక్తిగత విషయాలు. మీ వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇక్కడ మేమేంటంటే జ్ఞానం తెలియాలి కరెక్ట్ గా అసలు ఆయన ఏం చెప్పాడు అన్నట్టు మళ్ళీ యూట్యూబ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చాను. కానీ అసలు జూమ్ క్లాసులు పెట్టిన నా ఉద్దేశం మాత్రము ఎప్పుడైతే విశ్వ కళ్యాణకారులంతా సంఘటితంగా కూర్చుని సమయాన్ని కేటాయించి చేస్తారో, అసలు మనం మొట్టమొదటిసారి జూమ్ క్లాసులు ఎప్పుడు పెట్టుకున్నాం? దేవరగట్టు కోసం పెట్టుకున్నాం. కానీ చూస్తే ప్రశ్నలు ఎక్కువైపోయినాయి, డౌట్లు ఎక్కువైపోయేసరికి ఇంకా మళ్ళీ 2 పూట్ల క్లాసులు నడపాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా నడుపుతాము. కానీ ఎవరైతే రాజయోగులు ఉన్నారో, ఎవరైతే క్లాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే మనసా సేవ, ఎందుకంటే మనసా సేవ చేయించిన రోజులో 30 మందే వచ్చేవాడు. ఆ మనసా సేవ అంటే అంతే ఉంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే 80 వరకు వెళ్ళిందో ఈ 50 వీళ్ళు కంటిన్యూ అవుతారో లేదో నాకు తెలియదు.
పక్కా మాత్రం 30 అయితే మాత్రం రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, హోంవర్క్లు చేస్తున్నారు, పరివర్తన చెందుతున్నారు, చెయ్యాలన్న భావన ఉంది. సో ఇలాంటి రాజయోగులు ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా యోగం అన్నది నడిపేసి మన తరంగాల ద్వారా విశ్వ పరివర్తన అన్నది చేసేస్తూ పోవచ్చు. అది ఆల్రెడీ చెప్పాము, ఇంకా చెయ్యడం అంటూ ఉండాలి. సో కాబట్టి ఎవరెవరైతే ఇక్కడ పేర్లు వేరే దీంతోటి గనక ఎంటర్ అయ్యారో వీళ్ళు గనక రేపటి నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మీ పేర్లని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. దాన్ని బట్టి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో నాకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే జూమ్ లో వాళ్ళకే అంటే జూమ్ లో వాళ్ళకే యాక్సెస్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఓపో అని ఉన్నారు, మరి వీళ్ళు ఎవరో నాకు తెలియదు. తెలిసినా ఒకవేళ పెట్టడం మా పిల్లలు అలా పెట్టారు చేశారు అని అంటే ఒక్కసారి మీ పిల్లలకు చెప్పి మార్పించుకోండి. ఎందుకంటే వీళ్ళందరికి ఇలా చెప్తూ పోతూ ఉంటే కొంతమంది ఒకసారి వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు, మళ్ళీ ఇలా చేసుకుంటూ పోతే ఇంకా అంతులేదు. ఇంకెప్పటికి ఇలాగే జ్ఞానం చెప్పేసుకుంటూ ఉంటారు. రోజుకు 2 గంటలు జ్ఞానం చెప్పుకుంటూ పోవడం అంటే మరి మన సంకల్ప శక్తిని ఎప్పుడు వాడతాము? సో కాబట్టి పేర్లు ఇప్పటి నుంచి పేర్లతో ఎంటర్ అవుతూ పోండి. సో ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదో నాకు తెలుస్తుంది. ఎవరికి ఇంతకు యాక్చువల్ గా యజ్ఞం పట్ల బాధ్యత మెయిన్ అది ఇక్కడ కావాలి. ఎందుకంటే కొంతమందికి ఏ చిన్న విషయానికి కోపం వచ్చినా మేము క్లాసులకు రామంటున్నారు, ఏదో మేము హర్ట్ అయిపోయామంటున్నారు, లేకపోతే ఒక బ్రహ్మకుమారిల గురించి చెప్పామంట. ఇది కాదు మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి ఇక్కడ? శివబాబా ఆజ్ఞను పాటించి విశ్వ పరివర్తనలో యజ్ఞంలో సహయోగులమై విశ్వ పరివర్తనలో భాగస్వామ్యం. అసలు పెట్టింది నేను క్లాసులో దేవరగట్టు మార్చడం కోసం. ఎందుకంటే ఇంకా పూర్తిగా అక్కడ వర్షాలు పడట్లేదు, ఇంకా రైతులు ఇదవుతూ ఉన్నారు. అసలు పెట్టింది దానికి క్వశ్చన్. ఇలా క్వశ్చన్స్ అడుగుతూ పోతూ ఉంటే మేము చెప్తూ పోతూ ఉంటే ఇంకా ఎప్పటికి ఇది తేలే విషయం. కానీ చాలా మటుకైతే అందరికి చాలా మంది జ్ఞానం అయితే అర్థమైంది, చెయ్యాలన్న తపనుంది, యజ్ఞంలో సంయోగం ఇవ్వాలనుంది. సో వాళ్ళు ఎవరా అన్నది నాకు కొంత ఐడియా వస్తుంది కాబట్టి వాళ్ళతోటి ఆ గ్రూప్ అంటే ఇప్పుడు ఎట్లాగైతే వాట్సాప్ లో మనం అలౌ చేస్తేనే ఎంటర్ అవుతారో జూమ్ కూడా ఆ ఫెసిలిటీ ఉంది. సో ఆ రకంగా బాబా యజ్ఞ సహయోగులు కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లాసెస్ లో యోగం అన్న స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు యోగం స్టార్ట్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటే వెంటనే అందరు లాగ్ ఆఫ్ అయిపోతున్నారు. ఇప్పుడు గనక యోగా స్టార్ట్ చేస్తే 80 నుంచి ఇంచుమించు 30-40 వెళ్ళిపోతారు. రేపు పెట్టామంటే రేపు వెళ్ళిపోయి ఇంకా తర్వాత రావడం మానేస్తారు. మళ్ళీ ఎక్కడో చోట క్లాస్ చెప్పేసరికి ఎవరో చెప్పుకుంటే మళ్ళీ లాగిన్ అయిపోతున్నారు. అంటే అక్కడ యజ్ఞం పట్ల ఇది కనిపించట్లేదు. ఊరికే అక్క జ్ఞానం చెప్తుంది కదా విందాం కాసేపు టైం పాస్ అయిపోతుంది అన్నట్టుంది. సో సీరియస్నెస్ అవసరం ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ డ్రామా ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఒక సముద్రం ఈ జ్ఞానం అన్నది. సో ఆల్రెడీ క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగో చాలా మటుకు అర్థమైంది కాబట్టి ఇంకా ఏమైనా కొన్ని కొత్త విషయాలు ఎక్కడైనా అప్పుడు ఏం చేస్తాము, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు ఈ మానసిక పిల్లలు ఇట్లాంటి సమస్యలు ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకు ఆల్రెడీ బేస్ నాలెడ్జ్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బేస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మిగిలిన చెప్పేసుకుంటూ వెళ్ళి వాళ్ళ కోసం యోగం చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సమస్య మీద చెప్తూ పోతున్నాను, మరి ఒక్కొక్క సమస్య మీద చెప్పిన తర్వాత వాళ్ళకి శక్తిని ఇవ్వాలి కదా, తరంగాలు వ్యాపింప చేయాలి కదా, అది ఎక్కడ జరుగుతోంది? సో కాబట్టి ఒక్కసారి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ మీ కరెక్ట్ పేర్లతో ఎంటర్ అవ్వండి. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అన్నది పెట్టినప్పుడు ఏమవుద్దంటే నాకు తెలియదు. సో ఒక స్టేజ్ లో ఏం చేస్తానంటే కొన్ని రోజుల తర్వాత రిస్ట్రిక్షన్స్ అన్నవి పెట్టి ఆ కొద్ది మంది కూర్చుని సంఘటితంగా బాబా చెప్పినట్టు సంఘటితంగా యోగం అన్నది చేసి ఈ కలియుగి పర్వతాన్ని ఏదైతే బాబా ఎత్తాలంటారో ఆ ముక్తి జీవన్ముక్తి అంటాడు. సో జ్ఞానం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం, అంతేగాని మన సంకల్ప శక్తితోటి ఎవ్వరికి ముక్తి జీవన్ముక్తిని ఇవ్వటం లేదు. ఇంకొంచెం తీవ్రతతో వెళ్ళాలి. ఆ ఇదితో చెప్తూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళు రావడము, మళ్ళీ అది కొత్తగా వస్తుంది, మళ్ళీ నాకు ప్రశ్నలు వస్తుంటే మళ్ళీ జవాబులు ఇస్తూ పోతున్నాను, అంతులేని కథ అన్నట్టు అయిపోయింది. కొంతమంది మాత్రం రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు, చాలా మటుకు అప్పటికిప్పటికి ప్రోగ్రెస్ అయ్యారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అది నాకు కొంచెం అంటే పేర్లు అయితే ఇక్కడ చూసుకుంటుంటే తెలుస్తున్నాయి కానీ మరి కొంతమంది ఆ కరెక్ట్ పేర్లతోటి ఎంటర్ అయినట్టు నాకు అనిపించట్లేదు. సో కాబట్టి ఈసారి నుంచి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో కొంచెం మీ పేర్లతోటి ఎంటర్ అవ్వండి. మళ్ళీ మాకు రాదు కాదు అని సాకులు చెప్తున్నారంటే ఇంకా మీరు స్థిరంగా అవ్వలేదని అర్థం. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పలేదు. ఒకవేళ మీరు భాగస్వామి తీసుకోవాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలు సాకులు ఇంక వదిలేశారు.
అది మీరు ఎవరినన్నా పెట్టుకుని మీ పేర్లు సరి చేయించుకుంటారా, ఏం చేసుకుంటారా అన్నది ఇంకా ఆ సాకులు ఇంకా మా వరకు రావాల్సిన అవసరం లేదు. సో అదొక్కసారి సరి చేసుకోండి. నేను చూసి ఎవరు సీరియస్‌గా ఉన్నారా అని చూసి ఇంకా వాళ్ళతోటి చేసి ఇంకా అక్కడి నుంచి ముఖ్యంగా ఇంకా ఈ నాలెడ్జ్ అన్నది హైయర్ డిగ్రీలో విశ్వ పరివర్తనకి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఈ టెర్రరిస్టులు గాని, నక్సలైట్లు గాని, తాలిబన్లు గాని ఇవన్నీ ఇంకా హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ నక్సలైట్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ తాలిబన్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా బ్రహ్మకుమారిస్ ఫాలోవర్స్ అంతా బాధపడిపోతారు. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఊరికే ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లి, పిల్లలు, అత్త, కోడళ్ళు, భార్యాభర్తలు, బాధిత సంఘాలు ఇవి చెప్పుకున్నాం అంతే. నక్సల్ మూమెంట్ ఎవరు చూడాలి? తాలిబన్లు, టెర్రరిస్టులు, నక్సలైట్స్ మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూర్చుని నేను ఓపెన్ గా చెప్పేయచ్చు. నాకున్న ధైర్యానికి నేను చెప్పొచ్చు కానీ మరి గ్రూప్ లో చూస్తే మరి బ్రహ్మకుమారి ఫాలోవర్స్ కూడా ఉన్నారని అనిపిస్తోంది. సో ఈ భార్యాభర్తల గురించి చెప్పినప్పుడు ఈ రకంగా పిల్లల గురించి చెప్పినప్పుడు కూడా చెప్పినప్పుడు మరి ఇక్కడ జరుగుతోంది అక్కడ వెళ్తుందంటేనే హట్ అయిపోతున్నారు అందరు. ఏమన్నంటే వాళ్ళని అంటోంది. మరి నక్సల్ మూమెంట్కి ఎవరిని అనాలి? తాలిబాన్లను ఎవరిని అనాలి? మరి వాటికి సంబంధించిన సినిమాలు చూపించి చేసినప్పుడు ఇంకా చాలా విషయాలు బయటికి పడతాయి. మరి అవన్నీ బయటికి పడ్డప్పుడు మరి సీరియస్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే యజ్ఞ సహయోగులు ఉన్నారో వాళ్ళే వాటిని యాక్సెప్ట్ చేయగలుగుతారు కానీ అందరూ చేయలేరు. సో ఈ క్లాసులు కండక్ట్ చేసేది నేను ఏదో టైం పాస్ కోసం కాదు. బాబా యజ్ఞానికి సంయోగం ఇచ్చి ఎక్కడెక్కడైతే దుఃఖం ఉందో ఆ దుఃఖం ఆ ముక్తి జీవన్ ముక్తి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఎవరెవరు వేరే వేరే పేర్లతో ఎంటర్ అయ్యారో ఒక్కసారి మీకు కరెక్ట్ పేర్లతో ఎంటర్ అయితే నాకు కొంత అవగాహన ఉంటది. కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ అంటే కార్మిక్ ఫిలాసఫీ ఏంటన్నది మీకు అర్థం కావడం కోసమని కుటుంబ సమస్యలు, ధన సమస్యలు ఇవన్నీ చెప్తూ పోయాను. ఇంకా నెక్స్ట్ నక్సల్, తాలిబాన్లు ఇవి కూడా మన సమస్యలు కాదు. అసలు ఈ సమస్యలన్నీ పట్టించుకుంటేనే ఈమెకెందుకు? నిజంగానే ఇవన్నీ వర్షాలు పడకపోవడం కుటుంబ సమస్యలు నిజంగానే నా సమస్యలు కాదు. రేపు చెప్పుకోబోయే తాలిబాన్లు, టెర్రరిస్టులు, నక్సలైట్లు కూడా నా సమస్య కాదు. కానీ సర్దిద్దాల్సిన బాధ్యత అవుతుంది. ఆ బాధ్యత ఉంది ఎవరికి ఉన్నది, ఎవరు సీరియస్గా ఉన్నారు, ఎవరు క్లాసులు శ్రద్ధగింటున్నారు నిద్రలు పోకుండా టైంకి ఎంటర్ అవుతున్న వాళ్ళు. సో ఇవన్నీ మీలో ఉన్న బాధ్యతను తెలియజేస్తాయి నాకు. సో అవన్నీ రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాను కానీ అది వాళ్ళ కాదా అన్నది కూడా పేరు నాకు తెలియాలి. కాబట్టి ఒక్కసారి రాత్రి నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళంతా మీ కరెక్ట్ పేర్లు టైప్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. సో ఇంకేమైనా కొన్ని విషయాలు కొన్ని మురళీలు కావాలని అవి చెప్పేసిన తర్వాత ఇంకా ఈ గ్రూప్ ని ఇక్కడికి చేసి ఆ సీరియస్ గా రాజయోగులు ఎవరైతే ఉన్నారో ఆ రాజయోగులతోటి నెక్స్ట్ హయ్యర్ డిగ్రీ లెవెల్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ సమస్యల్ని పరిష్కరించేది ఉందో ఆ జ్ఞానం చెప్పుకుని కంపల్సరీగా ఇంకా రోజు యోగం ఉంటది. సో యోగం అంటే మేము వెళ్ళిపోతాము, జ్ఞానం అంటే వింటాం, ఇంక ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసేసి కావాలంటే యూట్యూబ్ లో చూసుకుంటారు, చేస్తారు. సో వాళ్ళకంటూ ఒక మోడ్స్ పెట్టేశాము. సో అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. సో ఇప్పటికి క్లాస్ ఇక్కడికి ఆపుతున్నాను. సో మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, రాత్రి ఎంటర్ అయ్యేటప్పుడు మీ అసలు పేర్లతోటి ఎంటర్ అవ్వాలి. ఓకే, మరి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఒక్క నిమిషం. సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు. ఓం శాంతక్కయ్య. చెప్పండి. నా ప్రశ్న కాదక్కయ్య, ఇది ఈ బుద్ధి లేని స్పష్టంగా ఉంచుకునే విధి అని అవ్యక్త మురళి ఈరోజు విన్నాను మీది. అయితే దాంట్లో నాకు ఈరోజు అర్థమైంది ఏంటి అంటే స్మృతిలో ఉండాలి అంటే పరమాత్మ యొక్క స్మృతిలో, భగవంతుడి స్మృతిలో ఉండాలి అని అర్థమైంది కానీ మన స్మృతిలో ఉండాలి అని నాకు ఈ రోజు మీరు తెలియజేసిన తర్వాత నాకు అంత బాగా చెప్పడం రాకపోవచ్చు అక్క. అర్థమవుతుంది. ఆత్మని స్మృతి చేయాలన్నది అర్థమైంది అంటున్నారు. అర్థమైంది, కరెక్ట్. నిజంగా ఈ రోజు నాకు అర్థమైంది.
సబ్జెక్ట్ వినడం వల్ల. ఉమ్. అదక్కయ్య. సరే మరి ఇంకెవరన్నా ఏమైనా ప్రశ్నలు? సరే మరి ఏ ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రాత్రి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి.